వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఒక విచిత్ర పరిణామం. వివేకం సినిమాని ఎగబడి చూస్తున్నది కానీ ప్రోత్సహిస్తున్నది కానీ తెలుగుదేశం వాళ్ళు. ఇప్పుడు ఆ తెలుగుదేశం వాళ్ళు ప్రోత్సహిస్తున్న దస్తగిరే ఇప్పుడు ఆ తెలుగుదేశం వాళ్ళు ప్రోత్సహిస్తున్నటువంటి వివేకం సినిమా ఆపమంటూ కోర్టుకు వేశారు. అది ఇప్పుడు సంచలనం అనమాట. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తీసిన వివేకం సినిమా మీద హైకోర్టును ఆశ్రయించాడు అప్రూవర్ దస్తగిరి. తన స్టేట్మెంట్ ఆధారంగా తీసిన సినిమాలో తన పేరు ఉదహరించడం మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసు సిబిఐ కోర్టులో విచారణలో ఉండగా సినిమా తెరకెక్కించడం మీద తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశాడు దస్తగిరి. తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ని ప్రతివాదిగా చూపించాడు దస్తగిరి. ఐటీడీపీ ప్రోత్సాహంతోనే ఈ సినిమా అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ప్రదర్శించబడుతోందంటున్నాడు పిటిషనర్. తక్షణమే ఈ సినిమా నిలుపుదల చేయాలని తన పిటిషన్లో కోరాడు. పులివెందుల నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కారణంగా ఈ విధమైన సినిమా ప్రదర్శించబడటం తన హక్కులు భంగం కలిగిస్తుందన్నాడు పిటిషనర్. సెన్సార్ బోర్డు నిబంధనలకు విరుద్ధంగా ఈ సినిమా ప్రదర్శించబడుతోందంటూ పిటిషన్లో పేర్కొన్నాడు. తక్షణం ఎలక్షన్ కమిషన్కి ఆదేశాలు ఇవ్వాల్సిందిగా తన పిటిషన్లో కోరాడు దస్తగిరి. పిటిషనర్ తరపున వాదనలు వినిపించబోతున్నారు ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్. కేవలం రాజకీయ ప్రయోజనాలతో తెలుగుదేశం పార్టీ వెనక ఉండి ఈ సినిమాను ప్రదర్శిస్తోందని ఆరోపించాడు దస్తగిరి. తక్షణమే ప్రతివాదులందరికీ ఆదేశాలు ఇవ్వాలని కోరాడు పిటిషనర్. పిటిషనర్పై హైకోర్టు రేపు విచారిస్తుందని భావిస్తున్నారన్నమాట.